కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫిలింనగర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్లతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మహిళల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని ఎమ్మెల్యే దానం హెచ్చరించారు. 14 నుండి 2023 వరకు సుమారు 1100 రూపాయలు గ్యాస్ మీద ధర పెంచడం జరిగింది. 2014లో మీరు చూసినట్టయితే కేవలం 400 రూపాయల గ్యాస్ ధర ఉంటే ఈరోజు 1155 రూపాయలు అయ్యింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో మాటలేమో పెద్ద పెద్దవి చెప్తా ఉంది. ఈరోజు బేటీ పడావ్ అంటుంది, బేటీ బచావ్ అంటుంది, బేటీ పడావ్ అంటుంది, ఎన్నో చెప్తా ఉంది. మరి అదేవిధంగా మా కేటీఆర్ గారు పదే పదే చెప్పేటువంటి మాట, మరి 15 లక్షలు మీరు ఖాతాలు తెరవండి, జన్ధన్ ఖాతా తెరవండి, ధన్ డబ్బులు వేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఒక 15 లక్షలు కాదు, 15 రూపాయలు ఏ ఖాతాలో వేయలేదు. కాక ఈరోజు మీరు చూసినట్టయితే ఆర్థిక భారం, పేద ప్రజల మీద ఆర్థిక భారం ఎంత మీరు వేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మొన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ రాష్ట్రం గురించి, రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అదైతే న్యాయపరంగా రావాల్సినటువంటి ఏవైతే మాకు ఉన్నది హక్కు ఉందో అవి మా డబ్బులు మాకు ఇచ్చినట్టయితే మాకు ఇంత అప్పు చేసే పరిస్థితి మాకు రాదు. కానీ ఈరోజు అప్పులు కాదు, అభివృద్ధి చూడండి. అభివృద్ధి ఎంత జరిగింది, తెలంగాణ రాకముందు ఎంత ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు తెలంగాణ ఒక రోల్ మోడల్గా మిగిలింది. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశంలో ఉన్నటువంటి ఎన్నో పెట్టుబడులు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఎందుకు నిన్న టీ వర్క్స్ మొదలైంది, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి.